ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. కూటమి సర్కారు పాలన చేయబట్టి చూడంగానే 2 ఏళ్ళు గడిచిపోయింది. ఇక మిగిలింది 3 ఏళ్లే. దాంట్లోకించి ఇంకో ఏడాదిన్నర దాకా ఇట్లనే సర్కారు మీద చిన్న చిన్న పోరాటాలు చేసి ఆఖరు ఏడాదిన్నర మాత్రం మొత్తం పాదయాత్రనే చేస్తారట జగన్ అన్న. మరి ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడో కూడా జగన్ అన్నే చెప్పిండు. ఇనుండ్రో పారి. జగన్ ఉన్నప్పుడే బాగుండేది. కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతా ఉన్నాడు. ఖచ్చితంగా మాట చెప్పినాడు, మాట ప్రకారం నిలబడ్డాడు. ఈరోజు జగన్ పోయాడు, చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానని మోసం చేశాడు. ఉన్న పలావు పోయింది, ఇప్పుడు బిర్యానీ కూడా పోయింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశం జరుగుతూ ఉంది. అగో ఇందుకోసమే జగన్ అన్న ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఇక రాష్ట్రంలో పాలన ఎట్లా నడుస్తున్నది అనేది కూడా గిట్ల చెప్పుకొచ్చిండు జగన్ అన్న. ఈరోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. పాలనంతా కూడా అబద్ధాలు, మోసాలు. ఆ అబద్ధాలు ఆడుతున్నావయ్యా, మోసం ఎందుకు చేస్తున్నావయ్యా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతా ఉన్నారు, పోలీసులను పంపిస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఎప్పుడు చూడని విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. అప్పుడు కరోనా వచ్చి 2 ఏళ్లు ఎన్ని కష్టాలు వచ్చినా ముఖంలో చిరునవ్వు చెదరనీయకుండా చెప్పిన పనులన్నీ చేసినాము. మన ప్రభుత్వ హయాంలో గవర్నమెంట్ బళ్ళల్లో అడ్మిషన్ కావాలంటే ఎమ్మెల్యే చేత రికమెండ్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. అదే ఇప్పుడు మాత్రం 9 లక్షల మంది పిల్లలు బడి మానేసే పరిస్థితి వచ్చిందని గర్వమైండు జగనన్న. ఏలూరు నియోజకవర్గం కార్యకర్తలతో పెట్టిన మీటింగ్ లో ఇట్లా మాట్లాడిన జగనన్న ఇప్పటి సంది వారానికోసారి కార్యకర్తలతో కలుస్తానని మాట ఇచ్చిండు. చూడాలి మరి మళ్ళోపారి అధికారంలోకి వచ్చినందుకు జగనన్న రేపట్ల ఇంకెన్ని వ్యూహాలు పన్నుతాడో ఏం కథనో.